హలో 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 ఎవరు? నేను మేఘనాని. హే హాయ్. హాయ్, ఏం చేస్తున్నావు? నేనా రూమ్ లో ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నా. ఇంట్లోనా? ఈ ఖాళీయేనా? నంబర్ ఎవరు? ఖాళీ. ఎవరిది ఈ నంబర్? ఇది మా ఫ్రెండ్ది. మీ నంబర్ ఏమైంది? ఆ? మీ ఫోన్ ఏమైంది? నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, అందుకని. ఏం చేస్తున్నావు? ఏం చేస్తలే, ఆలోచిస్తున్నా కొంచెం. దేని గురించి? ఏం లేదు, కరోనా టైం కదా, నా రూమ్ లో ఎవరు లేరు, సో నేను ఒక్కదాన్నే ఉండాల్సి వస్తుంది. అవునా? నాకు ఒక్కదానికి భయం అవుతుంది రూమ్ లో ఉండడానికి నైట్ టైం. నైట్ టైమా? అదేంటి? నైట్ మార్నింగ్ రెండు భయం అవుతున్నాయి. చెప్పలేదు నిన్నమన్నా మరి? మా హాస్టల్లో అందరు ఇప్పుడు వెళ్ళిపోయారు కదా, అంటే మా ఇంటి పైన కింద అందరు వెళ్ళిపోయారు, అందుకని. అవునా? మరి ఎట్లా రామంటావా? అవును. ఎప్పుడు రావాలి? నువ్వు ఎప్పుడు వస్తావు? మళ్ళీ మీ ఓనర్ వాళ్ళు ఉంటారు కదా, అట్లా అని. మా ఓనర్ నేను చెప్పుకుంటాలే. ఏం చెప్తావు? లాస్ట్ టైం వస్తేనే ఏదో కింద నుంచి మీకు వస్తున్నామే కొత్తగా. కొత్త వాళ్ళు కాబట్టి కొత్తగానే చూస్తుంది మా ఆంటీ. అట్లా చూస్తే నాకు భయం అవుతుంది, అందుకనే అడుగుతున్నా. నేను చెప్తాలే ఇప్పుడు మా ఓనర్కి. ఏం చెప్తావు? ఏం చెప్తావు? ఏదో ఒకటి చెప్తా నేను. ఎప్పుడు రమ్మంటావు మరి? నువ్వు ఎప్పుడు వస్తావు? నువ్వు ఎప్పుడు ఖాళీ ఉన్నావు? నేను ఎప్పుడు ఖాళీ. నువ్వు ఫోన్ చేస్తే నేను ఖాళీ ఉండకుండా ఉంటానా? సరే, ఈరోజు నైట్ ఫ్రీ అయినా అయితే? అది నీకోసం ఎప్పుడు ఫ్రీ. అయితే నువ్వు నేను మా ఫ్రెండ్ వచ్చేద్దాం. మీ ఫ్రెండా? సరే. ఏ టైంకి ఇవ్వాలి సార్? ఏ టైంకి? నీకు ఏ టైం ఫ్రీ ఉంటుంది? నైట్ టైం అంటే లాంచ్ చేస్తున్నాను నేను. ఏంటి ముగ్గురేంటి? ముగ్గురేంటి? అవును, నువ్వు నేను మా ఫ్రెండ్ ముగ్గురం పడుకుందాము మా రూమ్ లోనే. నాకొద్దు, ముగ్గురం ఎందుకు? నువ్వు నేను చాలు. నువ్వు నేను ఎందుకు? నేను చెప్పాను కదా, నువ్వు నేను ఉంటే నాకు నువ్వెందుకు చెప్పు. నాకు భయం అయితే నేను ఒకదాన్ని పడుకుంటా కదా, నాకు భయం అవుతుంది కాబట్టి నేను రమ్మని చెప్తున్నాను. నేను మళ్ళీ మీ ఫ్రెండ్ ఎందుకు మధ్యలో పనకంలో అప్పుడు కదా? చెప్పు. ముగ్గురు అయితే కంఫర్టబుల్ ఉంటారు కదా, అందుకని చెప్పు. కంఫర్ట్ ఏమి? ఇద్దరం ఉంటే కంఫర్ట్ ఉంటది. ఏం కంఫర్ట్ ఉంటది? నీకు కంఫర్ట్ ఉంటది, నాకు కంఫర్ట్ ఉండదు కదా. ఇప్పుడు నన్ను రమ్మంటున్నావు అంటే నాకు కూడా కంఫర్ట్ ఉండాలి కదా. అవును, ఉండాలి. లాస్ట్ టైం కూడా మీ రూమ్మేట్ ఉండే, మనకేమో ప్రైవసీ లేకుండే. సరే, ఇప్పుడు అందుకే పిలుస్తున్నా లేదా? సరే, వస్తాను. ఈవినింగ్ ఏ టైంకి రమ్మంటావు చెప్పు, వస్తాను. 7, 8 ఆ టైంకి రా. ఎవరు మీ ఫ్రెండ్ ని వద్దని చెప్పు. పక్కనే ఉన్నాడు, మాట్లాడతావా నువ్వు? మా ఫ్రెండ్ నా పక్కనే ఉన్నాడు, మాట్లాడతావా అంటున్నా. మాట్లాడతాను. అదే బ్రో, అదే ముగ్గురం ఉందామని రూమ్ లో. నీకు ఓకే? నాకు ఓకే బ్రో. నాకేంట్రా నాయన ఓకే. నీకు ఓకేనా బ్రో? ముగ్గురం పడుకున్నాం బ్రో, మంచిగా కాలేసుకొని. హలో, ఏంది నన్ను ఎప్పుకొని చేస్తున్నావు అందులో? ఎవడాడు అసలు? ముగ్గురం కలిసి పడుకుందాం అంటున్నా. మరి టూ మచ్ కదా ఇది. వాడి ముందర నాకు కాల్ చేసి ముగ్గురం పడుకుందాం అది అంటావు. ఫ్రెండ్స్ ఏంది? నాకు నచ్చదు ఇలాంటివి, నీకు తెలుసు కదా. తెలుసు అంటే ఫ్రెండ్స్ పడుకుంటే తప్పేముంది? నాకు నచ్చదని తెలుసు కదా. ఫ్రెండ్స్ అయినా సరే, ఇంకెవరైనా సరే. చూసే వాళ్ళు ఏమనుకుంటారు? అంటే మీ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు చూసి ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మా ఓనర్స్ కి తెలుసు కదా ఫ్రెండ్స్ వస్తుంటారు పోతుంటారని. నాకు నచ్చదు, మరి చేంజ్ చేసుకో. సరే, నేను వస్తా. నువ్వు ఒక్కదాన్ని ఉంటే వస్తా, లేదంటే వాడుతూనే ఉండు. నాకు అవసరం లేదు నువ్వు కూడా. ఇట్లాంటి ఫ్రెండ్స్ అంటే ఇట్లా మాట్లాడేవాళ్ళంటే నాకు నచ్చదు మరి. అవునా? మరి వచ్చిన తర్వాత నన్ను ఇబ్బంది పెట్టద్దు, ఓకేనా? ఇబ్బంది ఏం అంటే నేను ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా? నీకు ఇష్టం ఉండేది కదా చేసిన. ఎప్పుడైనా ఇబ్బంది ఎప్పుడు పెట్టినా నిన్ను? సరే, ఇప్పుడు ఇబ్బంది పెట్టొద్దు అంటున్నాను నన్ను. ఏం ఇబ్బంది పెట్టనులే, నీకు ఇష్టం ఉంటేనే. లాస్ట్ టైం ఏమైనా ఇబ్బంది పెట్టిందా? ఎవరికి చెప్పకు, సరేనా? ఎవరికి చెప్పాను? నేనెందుకు చెప్తా? ఏమో మరి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్తావేమో భయం. చెప్పాను. ఎవరికి చెప్పాను? హలో,
హలో. సరే సరే మరి నైట్ వచ్చేసాను మమ్మీ దగ్గరికి, తెలుసు కదా రూమ్ నీకు. సరే సరే కానీ రూమ్ మొత్తం స్ప్రే కొట్టి ఉంచు, మల్లెపూల వాసన రావాలి లోపలికి. సరే ఓకేనా? 3 రావాలి చూస్తే స్మెల్. తీసుకోండి అయితే నువ్వు మల్లెపూలు అయితే. నువ్వు కూడా శారీ కట్టుకోవా? నేను శారీ కట్టుకుంటా, మనం మల్లెపూలు తీసుకొని రా. తీసుకొస్తా, చేతికి చుట్టుకొని వస్తా. అట్లా కూడా కాదు, అలా తెలుసు కదా మన పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో. బయట వాళ్ళందరికీ తెలుస్తుంది కదా. అంటే లోపలికి వచ్చినాక చుట్టుకుంటలే. ఫుల్ షర్ట్ వేస్తా, పైన బటన్ పెడతా, కింద ఏం కనిపించదు. శారీ కట్టుకో. హలో. కాదు, నువ్వు స్ట్రాంగ్ గానే ఉన్నావా? ఏమైనా అంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా నీకు? హాస్పిటల్ కి ఏమన్నా అట్లా ఏసి అట్లేం లేవు. ఎందుకు అట్లా? నీ హెల్త్ బాగానే ఉంది అయితే? అరే అంత బాగుంది. వచ్చిన తర్వాత చూడు మనిషి ఎట్లా ఉన్నా. అంటే నువ్వు అంటే ఎప్పుడు చూసేదానికి కొంచెం వీక్ గా ఉన్నా సరే వద్దని చెప్పి వెళ్ళిపోతా రిటర్న్. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటా. కాదు. హలో. చెప్పు. వైట్ కలర్ శారీ ఉంది కదా నీది? మా ఫ్రెండ్ తీసుకెళ్ళింది. ఫ్రెండ్ తీసుకెళ్ళిందా? అట్లా ఎట్లా ఇస్తావా? ఫ్రెండ్స్ వెళ్తూరు అంటే మళ్ళీ నేను వస్తాను తెలియదా నీకు? నేను అనుకోకుండా కాల్ చేసిన మా ఫ్రెండ్స్ ఈ రోజు వెళ్తున్నారు అందరు. సరే కొత్తగా కొనుక్కో, నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను. వైట్ కలర్ శారీ. హలో. కొత్తగా కొనుక్కో. సరే. బొడ్డు కింద కట్టుకో శారీ, బొడ్డు కింద కట్టుకో శారీ. కాదు, ఇట్లా మీ ఫ్రెండ్స్ కానీ మా ఫ్రెండ్స్ ఎవరు పిలిచినా ఇట్లానే మాట్లాడచ్చు, వెళ్ళిపోతావా? అట్లేందా? లేలే, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి ఎందుకు పోతా నేను? మరి ఎవరి దగ్గర పోతావు? నీ దగ్గర రప్పిస్తా. అరే నేను నీకు తెలియదా అని? తెలియదు కాబట్టి అడుగుతున్నా. నన్నే అనుమానిస్తున్నావా? నిన్నే అనుమానిస్తలేదు, అడుగుతున్నా నేను అంతే. అడుగుతున్నట్లు కదా, అడుగుతున్నట్లు లేదు, అనుమానిస్తున్నట్లున్నది. క్యూట్ గా మాట్లాడుతున్నావు తెలుసా? ఇప్పుడే రావాలనిపిస్తుంది రూమ్ కి. ఏమైతుంది? ఇప్పుడే రావాలనిపిస్తుంది రూమ్ కి. ఎందుకు ఆడలేకపోతున్నావారా? మళ్ళీ ఎట్లా అవుతుంది? రూమ్ లో ఎవరు లేరని చెప్పినావు కదా, ఎట్లా అవుతుంది? హలో. చెప్పు ఇంకా. సరే నీకు చెప్పనా? చెప్పు. నేను మీద ప్రాంక్ కాల్ చేసా. ఏంటి? ప్రాంక్ కాల్ చేసా. ప్రాంకా? చూతాయని చేస్తున్నావా నన్ను? నిజమేనా? నిజం? ఊరికే సరదాగా చేశాను, ఏం చెప్తావని చెప్పి విన్నామని. సరదా అయింది. సరదా నేను. అవునా? రెడీ అవ్వకోలే, వెళ్ళి పడుకో. ఏంది రెడీ అవ్వకు, నువ్వు అంత కథలు కాదు.